అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో అర్చకులు కుక్కర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్తీక మాసం ప్రారంభంలో సుమారు 60 మంది భవానీలు మాతలు చండీమాల ధరించి మార్గశిర మాసంలో 41 రోజుల దీక్ష పూర్తి చేసుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండ మహోత్సవంలో భాగంగా గంప బుగ్గ శూలాలతో అమ్మవారి అనుపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి లక్ష్మీరాము, అక్కల భాస్కర్రావు, హనుమంతరావు, కనకరావు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు చిన్నలు పాల్గొన్నారు. గ్రామంలో 30 సంవత్సరాల నుంచి గ్రామ పెద్దల సహకారంతో మరి సుమారు 40-50 మంది భవానీలతో చండీ యాగానికి పూజ నిర్వహించడంగా సాగుతుంది. గ్రామ పెద్దల సహకారంతో అలాగే భవానీల సహకారంతో ఈ రోజున అతి వైభవంగా జరపబడుతున్నది. కావున గ్రామ పెద్దలకు పిల్లలందరికీ కూడా ఆ కనకదుర్గ భవాని తల్లి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఎర్రవరం గ్రామ ప్రజలందరినీ సదా కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. మాత్రమే నమః. జై భవానీ, జై జై భవానీ. అమ్మ దుర్గమ్మ ఈరోజు ఎర్రవరం గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగినట్టుగా గత 30 సంవత్సరాల నుంచి చాలామంది హిందూ బంధువులందరూ కలిపి మా గుడిలో ఒక దుర్గమ్మను పెట్టి చండీ మాల వేస్తారు. ఈ సంవత్సరం కూడా ఒక 40 మంది మా ఊర్లో మాల చేసి పూజలు చేసి 40 రోజులు ఈరోజు మనకు దుర్గమ్మ ముందు అగ్నిగుండం తొక్కుతారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అలాగే జరిగింది. అలాగే సోలాల మహోత్సవం చేసి ఆ వినాయక కోవిల దగ్గర నుంచి అలా రోడ్డు మీద తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళలు కానీ అలాగే స్వాములు కానీ భవానీలు కానీ చాలామంది మొక్కుకుంటారు. అలాగే మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ అగ్నిగుండం తొక్కుతారు. అలాగే హిందూ బంధువులు హిందూ మతాన్ని ప్రచురించడానికి ఈ యొక్క ప్రపంచంలో నరరూప రాక్షసులను చంపి విజయస్తు సిద్ధించడానికి ఈ ప్రజలకి ఆ మహాతల్లి, ఆ మహాకాళి, ఆ భవాని అందరికీ కూడా శక్తినిచ్చి ఈరోజు ఇక్కడ రామాలయం ముందు అగ్నిగుండం తొక్కడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ గారు అలాగే గ్రామ పెద్దలు అలాగే గ్రామ పూర్వీకులందరూ కూడా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వీళ్ళందరూ కూడా మహాతల్లి ఆశిస్తూ ఉంటాయని మేము ఆశిస్తున్నాం. అలాగే మాకు కూడా ఉంటాయని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.